హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్లో బేసిక్ ప్రాబ్లమ్స్లో ఉన్నాం. ఫస్ట్ బేసిక్స్ అన్ని కవర్ అయిన తర్వాత మెయిన్ ప్రాబ్లమ్స్లోకి పోదాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ మాడ్ జెడ్ ఈక్వల్స్ టు 2, ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు π/6, దెన్ జెడ్ ఈక్వల్స్ టు. సో జెడ్ వాల్యూ మనం కనుక్కోవాలి. మనకి ఏమేమి ఇచ్చినారు? మాడ్ జెడ్ అంటే ఆర్ వాల్యూ ఇచ్చినారు 2 అని, అది కాక యాంగిల్ కూడా ఇచ్చినారు. ఎప్పుడైతే మనకి ఆర్ θ వాల్యూస్ వస్తే మనకి ఫార్ములా అయింది జెడ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ e⁻i⁻θ. సో దీన్ని బట్టి మనం రాసుకుంటాం. యాంగిల్ డిస్టెన్స్ ఇచ్చినాం, రేడియస్ ఇచ్చినప్పుడు. సో వాళ్ళు మాడ్ జెడ్ ఈక్వల్స్ టు 2 అన్నారు, ఆర్ ఈక్వల్స్ టు 2. ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు π/6 అంటే 30 degrees ఇచ్చినారు. ఈ రెండు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే జెడ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ cos θ ప్లస్ i sin θ. తెలుసు కదా, 6θ అంటే e⁻i⁻θ అంటే 6θ. నెక్స్ట్ జెడ్ ఈక్వల్స్ టు ఆర్ అంటే 2 పెట్టుకుంటాము, θ అంటే 30 కాబట్టి cos 30 ప్లస్ i sin 30. జెడ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ √3/2 ప్లస్ i ఇంటూ 1/2. సో ఈ 2 అన్ని క్యాన్సిల్ అయిపోతే జెడ్ ఈక్వల్స్ టు √3 ప్లస్ i. చాలా అంటే చాలా సింపుల్ ప్రాబ్లం. ఈ విధంగా ఈ బేసిక్స్ అనమాట. ఇవి తెలిస్తే మెయిన్ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. ఇది ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్లో ఉంది, దేర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. లాగ్ ఆఫ్ a ప్లస్ ఐబి, దాని వాల్యూ కనుక్కోవాలి. లాగ్ ఆఫ్ a ప్లస్ ఐబి అనే వాల్యూ వెన్ a గ్రేటర్ దెన్ 0, b లెస్ దెన్ 0 ఈజ్ అన్నారు. సో ఈ సైన్స్ అనేటివి అన్ఇంపార్టెంట్ అనుకుంటారు చాలామంది. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంటే. దీన్ని బట్టి కూడా చాలా మార్క్స్ కోల్పోతారు. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఎట్లా చేయాలో చూద్దాం. లాగరిథమ్స్లో ఇచ్చినారు. సో ఏ ప్లస్ ఐబి అంటే మనకి ఏం తెలుసు? ఏ ప్లస్ ఐబి అంటే మనకి కాంప్లెక్స్ నెంబర్ జెడ్ అని తెలుసు. జెడ్ని ఎట్లా రాసుకోవచ్చు? ఇక్కడ ఏ ప్లస్ ఐబిని మనం ఏం చేయలేము, డివైడ్ చేయలేము, దాన్ని ఎక్స్పాండ్ చేయలేము, ఏం చేయలేము. సో మనం ఎక్స్పాండ్ చేసే విధంగా మార్చుకోవాలా. సో లాగ్ జెడ్ అని పెట్టుకుంటే జెడ్ ఈక్వల్స్ టు ఆర్ ఇంటూ e⁻i⁻θ అని పెట్టుకోవచ్చు కదా. సో ఇక్కడ ఎప్పుడైతే ప్రోడక్ట్లో ఉందో అంటే లాగ్ ఏబి అనే ఫామ్లో ఉన్నప్పుడు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఇట్లా అవుతుంది కదా. సో ఆ విధంగా తెప్పించుకునేకి మనం ఈ ఫామ్ నుంచి ఈ ఫామ్లో తెప్పించుకున్నాం. సో లాగ్ ఆర్ ఇంటూ e⁻i⁻θ అని లాగ్ ఆర్ ప్లస్ లాగ్ e⁻i⁻θ అని రాసుకుంటాం. కింద బేస్లో ఏం లేదంటే ఈ అనే అర్థం. సో ఆర్ అంటే ఏంది? √a² ప్లస్ b². జెడ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఐబి అన్నప్పుడు ఆర్ ఏమవుతుంది? మాడ్ జెడ్ అవుతుంది. దట్ ఈక్వల్స్ టు √a² ప్లస్ b² అవుతుంది. అట్లే ప్లస్ ఐ ఇంటూ θ లాగ్ ఈ అవుతుంది. అంటే ఈ i⁻θ అనేది పవర్లో ఉంది కాబట్టి ముందర పెట్టుకుంటాము. ఇంకా లాగ్ ఈ బేస్ ఈ మనకి దాని వాల్యూ 1 అయిపోతుంది. వేరు బేస్ వాల్యూ దానికి వాల్యూ 2 ఈక్వల్ అయితే ఈ ఉంది కాబట్టి 1 అయిపోతుంది ఏదన్నా కానీ. ఇక్కడ రూట్ని మనం పవర్ ఆఫ్ 1/2 పెట్టుకుంటాం. ప్లస్ ఐ ఇంటూ θ అంటే tan ఇన్వర్స్ b/a పెట్టుకుంటాం. ఈ 1/2 పవర్లో ఉంది కాబట్టి మళ్ళీ ముందర పెట్టుకుంటాం. లాగ్ ఆఫ్ a² ప్లస్ b² పెట్టుకుంటాం. ప్లస్ ఐ ఇంటూ tan ఇన్వర్స్ b/a. ఇప్పుడు మనకి ఈ సైన్స్ వాల్యూ అనేది ఇప్పుడు తెలుస్తుంది. సో ఏ గ్రేటర్ దెన్ 0, సో ఏతో మనకు పనిలే. b లెస్ దెన్ 0 అన్నారు కదా. సో b అనేది నెగిటివ్ సైన్ పెట్టుకుంటాం, ఎందుకంటే 0 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి, 0 కంటే తక్కువ ఉంది కాబట్టి. b లెస్ దెన్ 0 దెన్ -b పెట్టుకుంటే ఏమవుతుంది? 1/2 లాగ్ a² ప్లస్ b² ప్లస్ ఐ ఇంటూ tan ఇన్వర్స్ -b/a అవుతుంది. సో ఈ మైనస్ సైన్ ముందర పెట్టుకుంటే 1/2 లాగ్ a² ప్లస్ b² మైనస్ ఐ tan ఇన్వర్స్ b/a. ఇది ఆప్షన్స్లో ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది. దెర్ఫోర్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో దీన్ని బట్టి చూస్తే మనకి ప్లస్ అని చాలామంది అనుకుంటారు, కానీ మైనస్ వచ్చిండేది ఆన్సర్. అంటే ఆప్షన్ 2 ఏమో అనుకుంటారు చాలామంది. ఆప్షన్ 2 కాదు కరెక్ట్ ఆప్షన్స్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ బై లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్.